ఓం నమ శివాయ. ఈరోజు శివయ్య సందేశం ఏంటి అంటే, ఇలా చూడు భక్త, నువ్వు కోరింది ఏ మాత్రం కూడా ఒక్క ఇంచు కూడా జరగడం లేదని బాధపడుతున్నావు కదా. అయితే వెంటనే నా నుదుటిని తాకు. నీ మనసులో ఉన్న ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం ఈరోజు నేను చెప్పబోతున్నాను. నీ శివయ్య చెప్పేది విని అర్థం చేసుకో. జీవితం ఖచ్చితంగా మారుతుంది భక్త. నేను చెప్తున్నానంటే దాని వెనుక ఒక అర్థం ఉంది అని నీకు తెలిసిందే కదా. మరెందుకు దిగులు, ఎందుకు భయం, ఎందుకు బాధ చెప్పు. ఆఖరి వరకు నీ శివయ్య చెప్పేది విని అర్థం చేసుకుంటే జీవితం ఖచ్చితంగా మారుతుంది భక్త. నీ జీవితాన్ని మంచిగా మారుస్తాను. మనసుని నిర్మలంగా ఉంచుకొని నీ శివయ్య రూపాన్ని మనసులో ధ్యానించి ఓం నమ శివాయ అని అనుకుంటూ నా ఈ మాటలను ఆఖరి వరకు విను. నీ శివయ్య వాక్కుని నువ్వు విను. ఒక్కసారి నా నుదుటిని తాకు. నా మాటలను ఆలకించు. నవ్వలేక ఏడుస్తున్నావు కదా, ఏడవలేక నవ్వుతున్నావు కదా. నీ మనసు ఎలా నడుస్తుందో నీకే అర్థం కావడం లేదు కదా. ప్రస్తుతం నువ్వు చాలా బలహీనంగా అయిపోయావు. ఏడిస్తే బలహీనుడు అవుతారని నీకొక భయం వచ్చేసింది. నవ్వకపోతే బాధలో ఉన్నానని చెప్పి ఎవరినైనా పలకరిస్తారేమో అన్న సందేహంలో ఉన్నావు. అందుకే నవ్వుని పెదాలపై పెట్టుకొని అందరి మధ్య కూడా నటిస్తూ తిరుగుతున్నావు. రాత్రి అయితే నిశ్శబ్దంగా మారిపోయి అందరూ నిద్రలోకి జారుతున్న తరువాత ఆలోచనలు మాత్రం మేలుకొనేలా చేసుకుంటున్నావు. పదే పదే గతాన్ని గుర్తు చేసుకుంటూ ఉన్నా. మాట్లాడే మాటలు గుర్తొస్తున్నాయి. చేరుకోలేని దారి గుర్తొస్తుంది. మార్చలేని విధిరాతని, పరిస్థితుల్ని అన్నీ కూడా గుర్తు చేసుకుని బాధపడుతున్నావు కదా. నీ కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి కదా. నిద్రపోకుండా రాత్రింపగళ్ళు ఏడుస్తూ ఉంటే, నిన్ను చూస్తూ ఉంటే నాకు కూడా చాలా బాధగా ఉంది భక్త. చాలా రోజులుగా బాధని దాచుకోవడం అనేది నీకు అలవాటైపోతుంది కదా. అవును కదా, అలానే కదా నీకు అనిపిస్తుంది. ఇప్పటికీ నువ్వు నడుస్తూనే ఉన్నావు, కానీ బాధతో కాదు, ఆశతో. అంతకంటే కాదు, రెండిటి మధ్యలో ఏదో తెలియని ఎక్కడో ఉన్నావు. ఒకరోజు నీ నవ్వు నిజమవుతుంది, ఈ కన్నీరు ఆగిపోతాయి. నేను చెప్తున్నాను కదా, ఈ బాధ అంతా ఒక కథలా మారుతుంది. ఆ రోజు వరకు నవ్వలేక ఏడుస్తున్నావు, ఏడవలేక నవ్వుతున్నావు, బ్రతకలేక బ్రతుకుతున్నావు. తప్పకుండా సంతోషంగా బ్రతికే రోజుని మాత్రం నీ ముందుకు తెచ్చేస్తాను. ఎందుకంటే నువ్వు ఏ నమ్మకాన్నైతే ఈ శివయ్యపై పెట్టుకున్నావో అది ఎట్టి పరిస్థితుల్లో ఒమ్ము చేయను. నీ సంకల్ప బలం చాలా గొప్పది. దాని ముందు జాతకాలు, ముహూర్తాలు లాంటివి ఏవి కూడా అస్సలు పనిచేయవు. నిన్ను మోసం చేసే వ్యక్తులు కానీ, నిన్ను చిన్న చూపు చూసే సమాజం కానీ, లేదా కాలం, ఏది ఏమైనా సరే అన్నీ నీకు జరుగుతాయి. నువ్వు ముందుకు వెళ్ళు. శివయ్య నీకు తోడుగా ఉంటాను. నీతోనే విజయాన్ని నీకు అందించేలా చేస్తాను. బాధపడాల్సిన అవసరం లేదు. నీ కర్మఫలం పూర్తిగా వెళ్ళిపోయిన తర్వాత సంతోషాలు నీ ఇంట నిలుస్తాయి. కాస్త శ్రద్ధగా ఉండు. ప్రతి విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా పరిశీలిస్తూ నెమ్మదిగా ముందుకు వెళ్ళు. ఓపికతో ఉండు. ఎందుకంటే జీవితం చాలా చిన్నది. ఈ జీవితం ఈ క్షణం పోతే మరలా రమ్మన్నా రాదు. భగవంతుడు ఇచ్చిన ప్రతి క్షణం కూడా చాలా బాధ్యతగా బ్రతకాలి కదా. ఏ పనిలో ఉన్నా సరే, ఎంత కష్టంలో ఉన్నా సరే, భగవంతునైనా నాతో చెప్పుకో. భగవంతుని మర్చిపోవద్దు. ఏ పని చేసినా సరే భగవంతుని సేవగా భావించు. సమయం దొరికితే నీకు ఇష్టమైన దైవనామం జపించు. వీలుంటే ఒక్కసారైనా సరే దేవాలయ దర్శనం చేసుకో. ఎప్పుడైనా సరే ఒక్క మాట మాత్రం మర్చిపోవద్దు భక్త. ఈ జన్మ పోయిందంటే మళ్ళీ తిరిగి రాదు. మళ్ళా ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. కాబట్టి ఇప్పుడే, నువ్వు ఉన్నప్పుడే, అవసరం లేని వాటి కోసం నీ యొక్క ప్రతి క్షణాన్ని వృధా చేసుకోకుండా భగవంతుణ్ణి ఎలా కలవాలి అనేది నీ జీవిత లక్ష్యంగా పెట్టుకో. నీకు కోటి కోరికలుండొచ్చు, అది తప్పులేదు, అది మానవ సహజమే. కానీ కోటి విద్యలైన కూటి కొరకే అంటూ ఉంటారు కదా. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండు చాలు. గర్భం ధరించగానే పిల్లవాడి గురించి ఆలోచించి అతని కోసం శరీరం, ఆరోగ్యం కూడా లెక్క చేయకుండా ప్రతిదీ తల్లిదండ్రులు ఎంతగా తపన పడతారో అంతే తపన శరీరం మీద ఉండగానే జీవుని ఉద్ధరించుకోవడం అనేది కోసం ఉండాలి. నేను లేకపోతే నా వాళ్ళు ఏమైపోతారో, ఎలా అయితే దిగులు పడతారేమో, ఈ శరీరం పోతే నా జీవుడు ఏమైపోతాడనే తప్పుగా దిగులు పడాలి. నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి, తప్పదు. ఈ లోకంలో ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి భక్త.
ఎవరు ఎవరిని కూడా పట్టించుకోరు. కాబట్టి ఈ విషయాన్ని మాత్రం నువ్వు మర్చిపోవద్దు. మిగతావన్నీ కూడా నీ చుట్టూ జరుగుతున్న వాటన్నిటినీ కూడా కేవలం నాటక రంగంలో జరిగే ఒక పాత్రలు. కాబట్టి నీ పాత్ర నువ్వు ఏ విధంగా పోషిస్తున్నావు అనేది మాత్రమే ఇక్కడ చూసుకో. నీ మనసుని స్వచ్ఛంగా నిర్మలంగా ఉంచుకో చాలు. ఎలాంటి పరిస్థితులైనా సరే నిన్ను నువ్వు కోల్పోవద్దని, నిన్ను నువ్వు వదులుకోవద్దని జాగ్రత్తగా చూసుకో. కష్టాలు సమస్యలు ఎన్నైనా రాని, అది నిన్ను కృంగదీయడానికి భయపెట్టడానికి కాదు. నువ్వు ధైర్యంగా నిలబడు. ఒక్కటి గుర్తుపెట్టుకో, మన జీవితంలో ఎన్నో సమస్యలు వస్తాయి. కొన్ని మనం ఊహించినవి, మరికొన్ని ఆశలు ఊహించినవి. అయితే భక్త, ఒక్క విషయం గుర్తుపెట్టుకో, సమస్య వచ్చినప్పుడు సమస్యను చూసి భయపడకూడదు. సమయం వచ్చినప్పుడు గర్వపడకూడదు. వర్షం ఎప్పటికీ ఉండదు, ఎండ కూడా ఉండదు. జీవితం కూడా అలానే. కష్టం శాశ్వతం కాదు, సుఖం కూడా శాశ్వతం కాదు. ఇంకా చెప్పాలంటే, నీకు సహాయం చేసిన వారిని నువ్వు ఎప్పుడూ మర్చిపోవద్దు భక్త. అలానే నీకు బాధ కలిగించే వారిని కూడా మర్చిపోవద్దు. అలానే ద్వేషించకు. ఎందుకంటే సహాయం చేసిన వారు కృతజ్ఞత నేర్పుతారు, బాధ కలిగించేవారు సహనాన్ని నేర్పిస్తారు. అలానే మోసం చేసిన వారు జాగ్రత్త నేర్పుతారు. వదిలి వెళ్ళిపోయిన వాళ్ళు నీ యొక్క స్వయం శక్తిని గుర్తిస్తారు. భగవంతుని ఎప్పుడూ కూడా ఇలా అడుగు, నా కష్టాలు తొలగించమని కాదు, కష్టాలు ఎదుర్కొనే ధైర్యాన్ని శక్తిని ఇవ్వమని అడుగు. ఎందుకంటే పరీక్ష లేకుండా పాఠం అనేది ఉండదు కదా, కష్టం లేకుండా అనుభవం కూడా రాదు కదా, అనుభవం లేకుండా విజయం కూడా రాదు భక్త. ప్రతిరోజు ఉదయం లేచినప్పుడు ఒక్క క్షణం భగవంతుడికి కృతజ్ఞత చెప్పడం అలవాటు చేసుకో. నాకు ఇంకొక రోజు ఇచ్చావు, చేసే అవకాశాలన్నీ కూడా ఇచ్చేశావు భగవంతుడా అని కృతజ్ఞతలు చెప్పుకో. ఇదే నీ మనసుకి ప్రశాంతతను అందిస్తుంది. ఇంకా ధనమున్నవాడు గొప్పవాడని ఎప్పుడూ కూడా అనుకోవద్దు, అపోహపడకు. పదవి ఉన్నవాడు కూడా గొప్పవాడు కాదు. మనసులో దయ, మాటల్లో మాధుర్యం, చేతల్లో సహాయం ఉన్నవాడే నిజమైన గొప్పవాడు. ఇక భగవంతుడు అంటావా, ఆలస్యంగా ఏ విషయం అయినా సరే ఖచ్చితంగా అందిస్తాడు. ఎవ్వరికీ అన్యాయం చేయడు. అందుకే ఎప్పుడూ కూడా నమ్మకాన్ని విడిచిపెట్టకు అని చెప్పేది. ధర్మాన్ని అస్సలు విడిచిపెట్టకు. భగవంతుణ్ణి మర్చిపోవద్దు, నమ్మకంతో ఉండు. సమయం వచ్చినప్పుడు నీ జీవితంలో కూడా ఎన్నో అద్భుతాలు జరిపిస్తాను. నీ జీవితమే మారేలా చేస్తాను. ఈ శివపై నమ్మకాన్ని మాత్రం అస్సలు వదులుకు. ప్రతిరోజు ప్రతి మాటలో నీ శివయ్య ఉంటారు. ముఖ్యంగా కొన్ని సంవత్సరాలుగా, కొన్ని నెలలుగా నీ జీవితంలో వరుసగా ఎదుర్కొంటున్న ఎంత కష్టమైనా సరే ఫలితం కనిపించలేదని బాధపడుతున్నావు కదా, నీకు దగ్గరైన వాళ్ళ చేతిలో దారుణంగా మోసపోతూ మానసికంగా విరిగిపోయినావు కదా, అందుకే ఈ సందేశం నీ ముందుకు తెచ్చాను. నీ ఎదుగుదలను చూసి లోపల కుళ్ళిపోతున్నటువంటి వాళ్ళు, వారి గురించి నీ జీవితంలో మళ్ళీ ఆలోచించకు. అలాంటి వ్యక్తుల గురించి ఆలోచించకు. ఏం జరిగినా సరే భగవంతుని యొక్క ఆజ్ఞ ప్రకారం జరుగుతుందని మాత్రం మర్చిపోవద్దు. ఇంకా చెప్పాలంటే, నీ జీవితంలో ఒక విషయం నువ్వు గమనించున్నావు కదా, నీకు ఎప్పుడైనా సరే మంచి జరగబోతున్న సమయంలో ఏదో ఒక అడ్డంకి వచ్చి నిలబడుతూ ఉంటుంది. ఒక పని పూర్తవుతుంది అనుకునే సమయానికి ఏదో ఒక సమస్య వస్తుంది. నీ చేతికి డబ్బులు వస్తున్నాయి అనుకునే సమయానికి అనుకోని ఖర్చులు వస్తున్నాయి. నువ్వు సంతోషంగా ఉండాలి అనుకున్నప్పుడు ఇదంతా మనసు చెడగొడుతుంది అనుకుంటుంది. అవునా? ఇదెప్పుడైనా ఆలోచించావా? దానికి కేవలం నీ ఆలోచన విధానమే. అంతేకాదు, నీ చుట్టూ పేరుకుపోయినటువంటి ప్రతికూలమైన శక్తులు కూడా, నీ ఎదుగుదలను చూసి ఓర్వలేని వాళ్ళు, నీ విజయం చూసి కుళ్ళిపోతున్న వాళ్ళు, నీ మంచితనాన్ని వాడుకొని వదిలేస్తున్న వాళ్ళు చాలామందే ఉన్నారు. అదే పనిగా అభివృద్ధిగా భావించి నిన్ను ఆసరాగా చేసుకొని ఎన్నో రకాలుగా అభివృద్ధి సాధిస్తున్నారు. అందరూ నీలానే మంచివారని చెప్పి నువ్వు అనుకొని భ్రమపడుతున్నావు భక్త. కానీ ఈ ప్రపంచమంతా మంచి మనసున్న వాళ్ళతో నిండిపోలేదు. కొందరు అవసరం కోసం బ్రతుకుతున్నారు, కొందరు ఇతరుల్ని మోసం చేసి బ్రతుకుతూ ఉన్నారు. ఇతరులు చూసి కుళ్ళుకుంటున్నారు. ఇంకొందరు నీ దగ్గర నుండి ఒక సమాచారం తీసుకొని మళ్ళీ నీకే వ్యతిరేకంగా జరగాలని చెప్పి చూస్తున్నారు, కోరుకుంటున్నారు. నువ్వు ఈ విషయాన్ని ఎంత త్వరగా అర్థం చేసుకుంటే ఎంత మంచి జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు నీ జీవితంలో ఒక మంచి మార్పు ప్రారంభం కాబోతుంది. ఈ మార్పు వల్ల నీకు నిజమైనటువంటి వారు ఎవరు, నీ చుట్టూ ఉన్నవారు ఎవరు అనేది నీకు స్పష్టంగా తెలుస్తుంది భక్త. నువ్వు గతంలో ఎవరికి ఎంత సహాయం చేశావో గుర్తు చేసుకో. ఎవరైనా సరే నువ్వు సహాయం అడిగితే అసలు కనీసం సహాయం చేస్తున్నారా? సహాయం చేయడం కాదు కదా, కళ్ళారా చూస్తున్నారా? పేరు పలికిన నీ ముఖం చాటేసుకుని వెళ్ళిపోతున్నారే. సమస్యలో ఉన్నావని చెప్తే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతా. మరి అదే సమస్య నీకు ఉంది అని చెప్తే ఒక్కరైనా వస్తున్నారా?
అందుకే భక్త నేను చెప్పేది, ఈ శివయ్య చెప్పేది నీకోసమే. నువ్వైనా సంతోషంగా ఉండు. ఇక నుంచైనా ఎవరు ఏంటి అనేది తెలుసుకొని మలుచుకున్నావంటే జీవితం బాగుంటుంది. అలా కాకుండా అందరూ నా వాళ్లే కదా, వాళ్ళని చూసి వాళ్ళకి నేను సహాయమే కదా చేయాలి అని చెప్పి ఇలా నువ్వు అపోహపడుతూ ఉంటే తరువాత నువ్వే ఇబ్బంది పడాల్సి వస్తుంది భక్త. కాబట్టి గుర్తుపెట్టుకో, ఎవరు ఏంటి అనేది తెలుసుకోకపోతే తర్వాత జీవితం సర్వనాశనం అయిపోతుంది. ఇక నా నుదుటిని తాకావు కదా, నీ నుదుటి రాతను నేను మార్చబోతున్నాను. నిశ్చింతగా ప్రశాంతంగా ఉండు అని ఈరోజు శివయ్య సందేశం అండి. సో విన్నారు కదండి, ఈరోజు శివయ్య పంపిన ఈ సందేశం మీ అందరికి నచ్చింది, అర్థమైంది అని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మరికొంతమంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమ శివాయ. శివాయ నమః.